SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. రండి సార్ కూర్చోండి సార్. ఈ తొక్కల టీపా మీద కూర్చోలా? అయ్యి బాబోయ్, ఏం కావాలి సార్? 2 ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసిస్తా. అగో ఆ మురికి చెప్తాను వేస్తావా? కడుక్కొని వేసిస్తా. స్టాప్ దే. ఆ వాటర్తో కాదు సార్, చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా? కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయట పోయి ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి. ఎవడా బఠానీలమ్మి మా సుబ్బుగడా? యా. ఆడు జెంట్లమెన్ ఏంటండి బాబు? ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను. ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎంటబడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి. ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా. ఆడి నా కూతురు ఏం పోషిస్తాడండి? వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి? చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాల పకీర్గాడు అని నువ్వు అనుకుంటున్నావు. సింగపూర్ అనుకోలేదు. అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వే నేనే. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కువ దొడ్లు లాంటి ఏమైనా కడిగావా? ఏం చేసి సంపాదించావంది కాదు, ఎంత సంపాదించావని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. అర్రే, ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి? అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుడిని చేసుకోవడానికి. I see. ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబాబుని తప్ప జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చినా చేసుకోనని తెగే చెప్పేసింది. నువ్వు రా అల్లుడు. Okay. సార్ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. వెరీ గుడ్. రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా? చేయలేనండి. పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా? అయ్యి బాబాయ్, అలాంటి పనులు ఏం చేయలేనండి. మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో? ఇంప్రెస్ చేయాలనా? అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు. గేదెలకు మేతేసి పాలు పుదుగుతానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ఇంటి పనులన్నీ చేస్తానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ట్రాక్టర్ తోలుతానండి. ఫైన్, నెక్స్ట్. కోళ్ళకు మేతేసి గుడ్లు ఆడతానండి. అక్కడ కోళ్ళు బాతులు ఉండవమ్మా. నెక్స్ట్ నెక్స్ట్. ఆ పని ఈ పని కాకుండా ఏ పనైనా చేస్తానండి. ఇది పట్టుకో. వెరీ గుడ్. ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట. నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది. నాతో పాటు నేను తీసుకెళ్తాను. అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా? అదేంటండి? అదేటండా అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటా. విమానం ఎందుకంటే డబ్బులు పోక నడిచి వెళ్ళిపోతాండి. నడిచి వెళ్తావా? నడవడానికి నీకు కాళ్ళున్నా, వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు. సరే, ఫ్రెండ్షిప్ కోటి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను. అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా. గ్రేట్, యువర్ రియల్లీ గ్రేట్. నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బెదరు. ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది. చూస్తుంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ అన్నట్టుందే. ఉంది, కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు, పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్. అదేంటి? ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా? ఆమె ప్రియుడు బతికుంటే తప్పే. అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి చనిపోయాడట. అయ్యో పాపం, ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది. నేనే ఆపాను. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది. ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ. నువ్వు చాలా గొప్పడు బెదరు. ఒక ఆడది పరామగడితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీకు చేతులెత్తి దండం పెట్టాలి. మరీ పొగిడేకు, నిజంగానే గొప్ప అనుకుంటారు. నీలా అర్థం చేసుకునేవాడు దొరకటం తన అదృష్టం. ఇంతకీ అమ్మాయి ఎవరు? చూస్తావా?
వస్తుంది చూడు. ఈ లోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా. సరే. ఆ కంటైనర్ వాళ్ళే పంపండి. ఓకే ఓకే. రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు. ఏమయ్యా పెద్ద మనిషి, నేను ఏ పాపం చేశాను? ఆ రోజు నేను చంపించాలనుకున్నా. ఉద్యోగం ఇవ్వటం ఇష్టం లేకపోతే లేదు పోరా అని చెప్పొచ్చుగా. ఈ విషయం మా అయ్యగారికి చెప్తే నా ఫ్రెండ్ ఇటువంటి వాడు గుండె పగిలి చేస్తారు తెలుసా? నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే. అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను. నాకు చిన్న దెబ్బ తగిలితే గిలగల ఆడిపోతాను మా అయ్యగారు. ఆయన నన్ను చంపమంటారా? నేను చెప్పేది నిజం. లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి? నీ ఆస్తి ఏమన్నా నాకు కలిసి వస్తుందనా? నన్నెంత చంపంటారు? వాడి కూతుర్ని ప్రేమించినందుకు. ప్రేమిస్తే పెళ్లి చేస్తానన్నారుగా, డబ్బు సంపాదించి రారా అన్నారుగా. ఇదేమన్నా పాతాళ భైరవ సినిమానా? తోటరాముడు రాజకుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి. చూడు, జరిగిందేదో జరిగింది. నీకింకా నౌకలున్నాయి కాబట్టే బతికి బయటపడ్డావు. మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు. నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు. కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు. అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా? ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేయరా? అందుకే చంపేమని ఉంటారు. నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేస్తుంటారు. ఎలా ఉంది బ్రదర్ అమ్మాయి? నీకోసం పెట్టినట్టుంది బ్రదరు. నాకు దక్కుతుందంటావా? దేవుడే మమ్మల్ని కలుపుతాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను. నిజంగా నువ్వు ఆ పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాం. మీ పెళ్ళి అయితే నా పెళ్ళి అవ్వదు. అదేంటి? అదే, మీకు పెళ్ళి అవుతుంది, నాకు పెళ్ళి అవుతుంటున్నా. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను. ముందు మీ పెళ్ళి అయిపోయినా ఉండే. అయితే పద కోరమావిడి వెళ్దాం. బెదరు, నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది. మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే, ఎవరన్నా గుర్తుపెట్టచ్చు. గుర్తుపడితే ఏంటి? ఇక్కడ ఓన్ తీసుకొచ్చి చెప్పేస్తాడు అనుకోవచ్చు. అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో, అమ్మాయి గారికి నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను. ఓకే, అటు చూడు. ఈ అబ్బాయి బోలక్ సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్. ధనాలయ్య గారు. అరే, మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే? అవడానికి పంజాబ్ వాడినైనా పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి. అలాగా? ఏం చేస్తుంటారు అక్కడ? అది అయ్యగారు, ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందండి. రాజమండ్రి ఇన్నిస్పేటలో మాది టైర్ వ్యాపారం అండి. ఆహా, అంటే ఈ టైర్ అమ్మేది మీరేనా? ఇలాంటి తొక్కలో ఆకుల టైర్లు అమ్మితే మాకు ఎంత బొక్క? ఈ వారంలో ఇది 7వ సారి బొక్కడ్డాం. చూడు బెదరు, టైర్ వెళ్ళి మేకు గుచ్చుకున్నా, మేకెళ్ళి టైర్ గుచ్చుకున్నా, బొక్క టైర్కే, లోపల ఏదో మేకుండా ఉండదు చూడు. అయ్య బాబాయ్, మా దేవుడిలా బలేసేపారండి. నార్మల్. ఇప్పుడు వాడుకోవడం ఎందుకు? వెళ్ళి 4 బొండాలు తీసుకురా. హాయ్ రే ఏరు బాబా, చాలా ఇంకా 2 తీరా. ఇంకో 4 తీరా, మిగిలితే మనం తాగొచ్చు. ఆల్రెడీ పైన తాగేసాను రా. అవును రే, అక్కడి నుంచి అడిగితే ఇక్కడ వినపడదు కదరా. సెల్ ఎందుకండి సో కాబోతున్నా. అదే అలాగంట, నీకు ఇన్కమ్ ఫ్రీ, నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ, అందుకని చేశా. సర్లే, ప్రతి ఒడికి సెల్ అంటే సీప్ అయిపోయింది. రాధ మనసు మారకుండా పెళ్లి చేస్తే రేపు తను ప్రేమించేది భర్త స్థానాన్నే కానీ నన్ను కాదు. నేను కోరుకునేది నన్ను నన్నుగా ప్రేమించే భార్యని. అందుకే కొన్నాళ్ళు ఇక్కడుండి తన మనసు మార్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఇంత జరిగాక కూడా నా కూతుని చేసుకోవడానికి వచ్చావంటే చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబు. ఇదిగోండి. అయ్య బాబాయ్, అచ్చేజ్ మీ. ఓ, సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? హాయ్, పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు. దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడు లేనోడు అన్నా ఉన్నాడు కదండి, సెల్ ఫోన్ లేనోడు లేడండి. అన్న నడిచొస్తే మాస్ ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరు గారు కుదురుగా ఉంటాడు. నాకు కాంపిటీషన్ గా ఏమన్నా అట్టుకొచ్చేస్తున్నాడు. ఎర్ర సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా, రేటు కూడా పెంచలేదు కదా, మళ్ళీ ఇడికి ఎవడికో సొట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా? ఈ చుట్టు కుదురు కాదు, నేను సిక్కులబ్బను బాబాయ్. అబ్బా బాబాయ్ అని మా దేవుళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు. ఆ పిలిపిన ఎన్నాళ్ళైందో. సర్లే, వెళ్ళి పని చూసుకో. ఆ వెళ్తానులే పెద్ద, నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు.
అల్లుడు గారు ఈ మన వల్ల అన్నట్టు. మెసేజ్లు ఒకటి సరదాకి సంవత్సరాడితే సాకలది కోకట్టుకెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల తీరిపోతుంది. పుట్టు వన్న బింది వాటర్ పిడతల పాపాయమ్మ. దీనికి ఎలా పాలా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట. బాగున్నావు బాబు? బాగున్నానండి. కూర్చోండి. అలా కూర్చోండి. మా అమ్మగారు అమ్మగారు కథ పెద్దరు. ఎస్ యు ఆర్ రైట్. అవును, ఏమైంది బాబు? తలకు అంత కట్టు కట్టారు? ఇది కట్టు కదా మా అమ్మగారు, చిక్కులోలం కదా మా పడిగట్టు. అలాగా? ఏమీ అనుకోకు బాబు, పొరపాటు పడ్డాను. పర్లేదండి. మీకు అలవాటగా? సిక్కుల అబ్బాయినా తెలుగు ఎంచక్కా మాట్లాడుతున్నాడు. మా నాన్న పంజాబీ అండి, మా అమ్మ తెలుగావిడండి. నాకు అర్థమైపోయింది మ్యాటర్. మీ అమ్మగారు ఏ బస్సు దొరక్క రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యిపుంటారు, మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెటప్ చేస్తుంటారు. చన్నోర్మై పెద్దవాగుడు నువ్వును. హాయ్. ఏంటి బ్రదరు అలా చూసేస్తున్నావు? అది అమ్మాయి గారి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగున్నారు. యు ఆర్ 100% రైట్. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా? ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని. కంగారు పడకండి, మిమ్మల్ని కాదు, ఈ చుట్టుపక్కల 2-3 అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు. అంటే అరబ్ షేక్ లో 2-3 చేసుకుందామని కాదండి, వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుందామని. నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అంకుల్ని అడిగితే వచ్చి ఉండమన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అబ్బే ఏం లేదు. అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అన్నమాట? ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి. నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. పోలక్ సింగ్ అని నా ఫ్రెండ్. ఏంటి బ్రదర్ ఆనందం? చెప్తా, కొంచెం పక్క జరుగు. మ్మ్. ఆహా, దూరం కాదు, దగ్గరవ్వు. ఓకే ఇంకొంచెం. ఓకే. బాగుంది, అలాగే ఉండండి. స్టడీ రప్పయ్యద్దే. ఆహా, మీ జంట సూపర్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరికి రాసి పెట్టాడు అనిపిస్తుంది. బెదరు, నాకు తెలియక అడుగుతాను, ఎంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు? ఏయ్ ఆ, నువ్వు అది రాధ వేరే అతన్ని ప్రేమించింది. తను ఇంకా అతన్ని మర్చిపోలేదు. మర్చిపోలే, మారుస్తాను కదా బెదరు, నువ్వు డోంట్ అర్రీ. ఒరే అన్నారా, తడికలు సచ్చి సెల్ స్పందించడం లేదట్రా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి, ఏంటి? బాల బుల్రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంట. గార్పాటి వెంకటేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటు వెళ్ళిందో ఏటో. అంటే 10 మంది కావాల్సిన మనిషి కదండి. ఓ నీయవా, లేనిపోండి రోడ్లు పెట్టావు కదరా. పద చూసొద్దాం. ఏంట్రా బాబురా, కుక్కర్ పెంచుతున్నావా? నాకే దిక్కులేదు, నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? అవునులే, అందరికి నీళ్ళు వస్తాగా, నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్కి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే ఆడే ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది ఇది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం వెనకాల ఉంటుందన్నమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు? ఇది బొమ్మ కాదు, నా ప్రాణం. ఏంటి దీని స్పెషల్? ఇటువంటి దేంతో చేశారు? నువ్వు మనిషివా పశువా? నేను ఇలా పాడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? బుద్ధుండాలి. బోడి మట్టి బొమ్మ కోసం అంత ఫీల్ అయిపోతారేంటండి? దీని విలువ నీకేం తెలుసు? ఓ, అర్థమైంది. ఇది చచ్చిపోయిన మీరు ఎవరు ఇచ్చుంటాడు కదా. ఇంకా ఎన్నాలండి వాడిని మర్చిపోకుండా ఉంటారు? చచ్చే వరకు. ఇంత పెద్దంటి అమ్మాయి అండి, పాలేరోని ప్రేమిష్టం, పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా? మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్.
అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేశాడు. పైగా దొంగతనం చేస్తూ చచ్చిన దొంగ వెధవా. గెస్ట్ వి గెస్ట్ లా ఉండు. నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా? ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు. ఆ బొమ్మను పాడు చేసి రాధను బాధ పెట్టావు. ఇప్పుడు బాధ పెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలనే. అదేంటి? కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి. కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి. ఇదిగో శాస్త్రి, ఆ బిందెల బాబు అత్తరు సైడ్ ఇచ్చాయి. ఏమన్నా పెద్ద పుడింగా? ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చాయి. ఏమోనో ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాను. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు, పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే. భగవద్గీత కాదు, నీళ్ళ గీత. అసలు ఈ నీళ్లకున్న ఇలవేంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. యా. చెంబట్టుకుని నువ్వు గోదావరి గట్టుకు వెళ్ళాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్ళే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళలోకి ఈ నీళ్లు కావాలి, దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి. వండం తినే ముందు సై కడుక్కోవడానికి, తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చేస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? ఓరి నాయను, నాకు మూర్చొచ్చేలా ఉంది. మోర్చొత్త నీ మొఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి 3 చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి, చూసావా? ఏండే ఆ. తోలు తీరిందా? బాగా